మనసు అనేది చంచలమైనది, అస్థిరమైనది. దాన్ని లొంగదీసుకోవడం, ఆధీనంలో ఉంచుకోవడం అంత సులభమైన పని కాదు. మరి ఈ విషయంలో భగవానుడు ఏం చెప్పాడో చూద్దాం. భగవద్గీత 6వ అధ్యాయము 35వ శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. దీని భావాన్ని గ్రహిద్దాం. అర్జున, నిస్సందేహంగా మనసు అనేది చంచలమైనది, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. మనసు అనేది అది చంచలమైనదే. దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టమైనదే. దీన్ని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే. అయినప్పటికీ అకుంఠిత దీక్షతో సాధన చేయడం ద్వారాను, మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను దానిని సులభంగా నిగ్రహించవచ్చును. సాధన ద్వారాను, శాస్త్రతమైన వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను మనసును సులభంగా నిగ్రహించవచ్చును. అకుంఠిత దీక్ష అంటే ఏ రోజు కుంటుపడని దీక్ష. ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి. మనసును నియంత్రణలోకి తీసుకురావాలంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన ఉండి తీరాలి. ఏ రోజు కూడా రేపు చేస్తాను అనరాదు. ప్రతిరోజు కూడా ధ్యాన యోగ సాధన వినియోగింపబడాలి. కుంఠిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరడం. కావలసింది అకుంఠిత దీక్ష. ఇకపోతే వైరాగ్యం. శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి. అత్యాచారం పట్ల వైరాగ్యం ఉండాలి. ఏది ఎక్కువగా అవసరమైన దానికి మించి చేయరాదు. ఎప్పుడూ మధ్య మార్గంలోనే జీవించాలి. అతి సర్వత్రా వర్జయేత్. అదే శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉండడం అంటే. అలాంటప్పుడే ధ్యాన యోగ సాధన పుష్పిస్తుంది, ఫలిస్తుంది. మన మనసును మన నియంత్రణలో ఉంచుకోవాలంటే, మనసు సరైన కార్యాలపైన మనం మళ్లించగలగాలి అంటే మనం క్రమం తప్పని ధ్యాన యోగ సాధన అభ్యాసం చేసి తీరవలే. శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఏది సత్యము, ఏది అసత్యము అన్న వాటి మీద అవగాహన పెంచుకుంటూ మరి భగవద్గీత, ఉపనిషత్తులు, మరి ఆత్మజ్ఞానుల యొక్క జీవిత చరిత్రలు చదువుతూ సత్యం వైపు ప్రయాణిస్తూ ఉన్నట్లయితే మన క్రమక్రమంగా మన మనసు అనేది మన ఆధీనంలో ఉంటుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.